కామన్ మ్యాన్ ఛానల్‌కు కృతజ్ఞతలు. ఈ యొక్క డిగ్రీ సబ్జెక్టులకు సంబంధించి కొత్తగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ యొక్క చర్చ పెట్టినందుకు. అట్లాగే వికాస్‌కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు చేయడం జరిగింది. ఆ మార్పు ఫలితంగా ఇంటర్‌లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ అని 4 గ్రూపులు, ఆ తర్వాత డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ, బీఎస్సీ, బీజెడ్సీ, బీకాము, బీఏ అనే 4 గ్రూపులు ఉన్నాయి. అయితే ఈ గ్రూపుల వారీగా చదివినటువంటి విద్యార్థుల అవకాశాల విషయాల్లో చాలా తేడాలున్నాయి. ఆ తేడాల వల్ల పైన చదివినటువంటి ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులకేమో ఎక్కువ అవకాశాలు, వాళ్ళు కింది అవకాశాలకు కూడా ఇచ్చిపుచ్చుకోవడానికి, అంటే వాళ్ళు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. అట్లాగే వరుస క్రమంలో పైనుండి కిందికి రావచ్చు, కానీ కింద బీఏ చదివిన వాళ్ళకు పైన అవకాశాలు ఏమీ లేకుండా పోయినాయి. ఈ 70 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సరే అప్పుడు అట్లా పెట్టినారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజికల్ రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల ఫలితంగా ఇప్పుడు ఏఐ అనేది మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. అంటే విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అట్లాగే ఆటోమొబైల్ రంగంలో కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ, మరే రంగంలో, రక్షణ రంగంలో చూసుకున్నా కూడా ఈ ఏఐని ఉపయోగించి చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అది బ్రహ్మాండమైనటువంటి చేంజెస్కు దోహదం చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో విద్యారంగంలో కూడా అందరూ అన్ని సబ్జెక్టులు చదువుకోవడానికి అవకాశం ఉండాలి. ఏవైతే తక్కువ గ్రూపుగా భావించబడుతున్నటువంటి హెచ్ఈసీ వాళ్ళు కానీ, బీఏ వాళ్ళు కానీ కూడా టెక్నాలజికల్ సబ్జెక్టులు చదవకుండా ఇంతకాలం ఉన్నటువంటి ఈ పరిస్థితిని మార్చాలని చెప్పి నేను గత కొన్ని సంవత్సరాల నుండి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో ఇంతకుముందు పోయిన సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖు నాడు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లోనే ఒక సమావేశం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఉన్నత విద్యా మండలికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అట్లాగే ఆర్టికల్స్ రాయడం జరిగింది. అనేక సందర్భాలలో మీటింగులలో కూడా మాట్లాడటం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఈ మొత్తం కాలంలో వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020లో భాగంగా కూడా చాలా వెసులుబాటు కల్పించి ఎవరు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవడానికి అనుగుణంగా ఉండాలని చెప్పి మార్పులు తీసుకొస్తున్నది. అయితే నేను డిగ్రీలో దోస్తు ఆన్లైన్ అడ్మిషన్స్లలో బకెట్ విధానం ఉండే, ఆ బకెట్ విధానం తీసేసి గోలెం పద్ధతిని అనుసరించాలి అని చెప్పి ఒక వీడియోను కూడా చేసి రిలీజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం సబ్జెక్టులన్నింటినీ ఒక కుప్పగా పోసి విద్యార్థికి నచ్చినటువంటి 3 సబ్జెక్టులు ఏవైనా తీసుకునేడానికి అవకాశం ఉండాలి అని చెప్పి. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లలో కూడా ఈ అంశం ఉన్నది. డిగ్రీలో ప్రతి సబ్జెక్ట్ సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ అని చెప్పి బీఏ వాళ్ళకు, బీకామ్ వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ చదివే వాళ్ళ యొక్క సబ్జెక్టులను ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, అట్లాగే మొత్తం విద్యార్థి లోకం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కేంద్రంలో యూజీసీ ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో మిగతా వాటికి జోలికి అన్నిటికీ కూడా పోకుండా కేవలం విద్యారంగంలో ఈ యొక్క అడ్మిషన్లకు సంబంధించి ఏ సబ్జెక్టులు డిగ్రీలో చదివినా పీజీ ఏదైనా రాయడానికి అవకాశం ఉండాలనేది, అట్లాగే ఇంటర్లో ఏ గ్రూపు చదివినా కూడా డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు అనేటువంటిది ఏదైతే మార్గదర్శకాలలో ఇచ్చారో ఈ 2 విషయాలను అమలు చేయాలని చెప్పి మా విద్యార్థులు, ప్రధానంగా బీఏ, బీకామ్ విద్యార్థులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోరుతా ఉన్నారు. దాన్ని అమలు చేయడానికి పూనుకోవాలి. డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్టులలో ఈ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్టులతో పాటు మెడిసిన్లో కూడా కొన్ని సబ్జెక్టులు చాలా సింపుల్ ఉన్నాయి. వాటిని చదువుకోవడానికి కూడా మొత్తం ఒక కుప్పగా పోసి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరము ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, విద్యార్థులు ఒక సైన్స్ సబ్జెక్ట్ను, ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ను, ఒక సోషల్ సైన్స్ సబ్జెక్ట్ను చదవడానికి అవకాశము దొరుకుతుంది. దాంతో ఆల్రౌండ్ నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత ఈ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీలో ఏ సబ్జెక్టులోనైనా చేరడానికి అవకాశం ఇస్తే ఎంట్రన్స్ ద్వారా అప్పుడు ఏమవుతుంది, వాడికి నచ్చిన సబ్జెక్ట్ చదువుకుంటాడు.
ఆ సబ్జెక్ట్ చదువుకున్న తర్వాత దాంతోటి కనుక ఉపాధి లభించకుంటే ఇంకా ఉపాధి ఏ సబ్జెక్టు, ఏ టెక్నికల్ సబ్జెక్ట్ అయినా, లేదా మెడికల్ సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ అయినా, పారామెడికల్ సంబంధించిన, లేకపోతే ఇంకా ప్లంబరు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వర్కులు ఉన్నాయి. ఆ వర్కులకు విద్యార్థులు దొరకలేరు, వర్క్ ఫోర్స్ లేదు. కాబట్టి వాళ్ళందరినీ ట్రైన్ చేయడానికి కానీ ఈ విద్యారంగంలో తీసుకొచ్చేటువంటి మార్పులే ప్రధానమైనటువంటి ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి ఆ రంగంలో విద్యావేత్తలందరూ కూడా ఆలోచించి తప్పనిసరిగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క 21వ శతాబ్దంలో ప్రపంచంతో పోటీ పడగలము. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడం ద్వారా ఎవరికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ను పొందేటట్టుగా కూడా చేయవచ్చు. దాంతోటి నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు నిర్మూలించబడుతుంది. ఈ రకంగా విద్యార్థులకు మేలు చేసేటువంటి ఈ చర్య వల్ల ప్రత్యేకంగా ఈరోజు అంటే నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని ఫలితంగా అనేక మంది విద్యార్థులకు భవిష్యత్తులో అవకాశాలు దొరుకుతాయి. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు డిగ్రీ చేసిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించాలి. వాళ్ళు వచ్చే సంవత్సరం మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకునడానికైనా అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక సబ్జెక్ట్ అదనంగా పెట్టి వాళ్ళకు ట్రైన్ ఇవ్వాలి. అయితే ఇందులో ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ అని ఒక సబ్జెక్టు పెడతా ఉన్నారు. అట్లాగే ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్టుగా పెడతా ఉన్నారు. కానీ వీటికి కళాశాలలలో బోధన జరగట్లేదు. కాబట్టి బోధనను కూడా సిస్టమేటిక్ చేయాలి. ప్రతి కాలేజీలలో ఉన్నటువంటి లెక్చరర్స్ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. చేయడం ద్వారా ఈ యొక్క కళాశాలల యొక్క స్వభావాన్ని మార్చాలి. ఏ కళాశాలలోనైనా కూడా ఏ సబ్జెక్టు వాళ్ళైనా చదువుకోవడానికి అవకాశం ఉండాలి. అట్లాగే వీళ్లకు మార్కెట్ తోటి అంటే బయట పని చేసుకోవడానికి కూడా లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశ పిల్లలందరూ కూడా వేరే దేశాల్లోకి పోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ చదువుతో పాటు పని దొరుకుతుంది. కాబట్టి ఆ పని చేసుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి కల్పించాలి. అప్పుడు ఏ సిటీలో ఉన్నటువంటి కాలేజీలు, అక్కడ ఆ సిటీలలో దొరికేటువంటి పనులు, ఈ రెండింటికి మధ్యన లింక్ ఏర్పాటు చేసేసి విద్యకు తర్వాత ఉపాధికి మధ్యన లింక్ కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు చదువుతో పాటుగా వాళ్ళ ఉపాధిని కూడా పొందుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తేదోడు వాదాడుగా కొంత సహాయం చేసే వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ కూడా పోతుంది. స్కాలర్షిప్స్ అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మెల్లమెల్లగా మనము ఏ రకంగానైతే తగ్గించి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చదువుకునేటట్టుగా మనం చేయవచ్చు అనే దాన్ని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ వీడియో ద్వారా. వికాస్ చేసిన ఈ ప్రయత్నం వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి మార్పుల వల్ల ఉపయోగం జరుగుతుంది అని చెప్పి ఉన్నత విద్యా మండలికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వీరస్వామి సార్ గారు చెప్పినట్టు ప్రతిదీ వివక్షత చూపిస్తున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ డిగ్రీలో BA BSc ప్రతి ఒక్కరికి సెక్ ఉన్నది. అంటే సెక్ అంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్. స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్కి బదులుగా ప్రతి ఒక్కరికి టెక్నికల్ సబ్జెక్ట్స్ని కూడా యాడ్ చేయాలి. అవి ఉన్నాయి అంటే పేరుకి ఉన్నాయి, అంటే చెప్పేవాళ్ళు లేరు, పోస్టింగ్స్ లేవు. చెప్తున్నారంటే చెప్తున్నారు ఫర్ ఎగ్జామ్స్ పర్పస్ కోసం మాత్రమే. దాన్ని టీచ్ చేసే స్టాఫ్ లేదు. ఏ విద్యార్థికైనా ఏ సబ్జెక్టులోనైనా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. BA విద్యార్థులకు ఇతర టెక్నికల్ కోర్సులను చేయడానికి అవకాశం కల్పించకపోవడం అది వారి పట్ల వివక్షే తప్ప వేరేది కాదు. ఇంటర్లో MPC చేసిన వారు BA చేసుకోవచ్చు, కానీ CEC HEC చేసుకున్న వారు BSc చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించలేదు. ఇది వివక్ష కాకపోతే ఏమిటి? కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి వీరస్వామి సార్ గారు సూచించినట్టు నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను.